ఏరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? కంటికి మేము జోకర్లా కనపడుతున్నావా? కాళ్ళకంటే పసుపు అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకి పసుపు అంటిందా? రేయ్, వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మూగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం. కాదని బుకాయిస్తావే? నోరు తెరిచి చెప్పరా. రేయ్, పెద్దవాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా రాఘవా, రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే? రాఘవ ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలా రా? నేను అడుగుతున్నాను సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయండి అన్నానా? వదిలేయండి. వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడు చూడు, తున్న పూతలాగా. వస్తున్నాడు. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. అయ్యయ్యా, బుర్రచే యూజ్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కండిద్దమ్మా, కొడతాడేమో. రాఘవ, రాఘవ, ఏంట్రా ఇలా అర్థం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు బుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పురా? రాఘవ, వద్దురా. రాఘవ, చెప్తున్నా. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? नमस्ते। बहुत दिन के बाद कहाँ रहा हूँ? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला। हाँ समझे? समझे। समझे? अरे ए बेटा आराम से खाओ. ఎంత నువ్వు చూడు అంత నాకే ఇదిగో చూడు, ఇదే చికెన్ టిక్కిపాయ్. చిట్టి ఫ్రై. చికెన్ పీచే నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని తిన్నా, అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను, సరేనా? ठीक है बेटे. ఒరే రాము, దారా బయటికి. వెరీ గుడ్ రా రాము. జుజ్జు జుజ్జు జుజ్జు. నాన్న क्या है बेटे?
చుచ్చొత్తోంది. చిచ్చెన్ తినేసి చుచ్చుబోచుకొచ్చేదా, చుచ్చుబోచుకొని వచ్చి చిచ్చెన్ తినేదా? చుచ్చు పోసుకోవచ్చి చికెన్ తిను. అయితే నా జిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పుంటుంది. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికొచ్చినట్టులా వాగావనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా కెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా? మూసుకునుండు, వెళ్ళొస్తాను. మీ ఆయనకి చెప్పు. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా రే రే రే